జమునయ్య, మీ నాన్న పేరేంటి? తేదీకల్లా మొత్తం మనకి అయిపోవాలి. ఉన్నారు అప్పుడు జిల్లా అర్జునవాడలో మన సర్ ప్రోగ్రామ్ కోసము మేమందరం రావటం జరిగింది. ఈ సర్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మండలంలో కూడా ఒక చోటకు వచ్చి అందరినీ పిలిచి ఎలా చేయాలి, ఇప్పటి వరకు 14 రోజులు అయింది, ఎంతవరకు చేశారు, ఇంకా ఏం చేయాలి, ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి మేము రావటం జరుగుతుంది. సో 2002లో ఈ ఓటర్ మ్యాపింగ్ జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత, అంటే దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఓటర్ మ్యాపింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు కనుక మీ ఓట్లను మీరు కనుక సెక్యూర్ చేసుకోగలిగితే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు నించోవాలంటే మీరు కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేదు, మెయిన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యేగా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన వాళ్ళు కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మన ఓట్లే లేకపోతే మనం ఎలా కంటెస్ట్ చేస్తాము, ఎలా గెలుస్తాము? సో ఈ సర్ ప్రోగ్రాంలో మీ ఓటర్ మ్యాపింగ్ కనుక కరెక్ట్గా చేసుకొని మీ ఓట్లను సెక్యూర్ చేసుకోగలిగితే మనం ఆల్మోస్ట్ విజయానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఇది చాలా ఈజీ పద్ధతి. ఆల్రెడీ 2002లో ఎవరెవరికి ఓట్లు ఉన్నాయో ఆ ఓటర్ లిస్ట్ వచ్చింది. దాన్ని బిఎల్ఓలే ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేయడం జరిగింది. ఆ మ్యాపింగ్లో మ్యాపింగ్ కానివి కొంతమంది బయట ఊర్లకి వ్యాపారం నిమిత్తమో చదువుకో నిమిత్తమో ఉద్యోగంకో వెళ్ళిపోయి ఉంటారు. ఆ ఇంట్లో కూలికి వెళ్ళినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఎవరు లేకపోతే అవన్నీ కూడా మ్యాపింగ్ కాకుండా మిగిలిపోయి ఉంటాయి. సో మీ బిఎల్ఓని ఇక్కడ ఉన్న బిఎల్ఏ ఆరు ముఖ్య నాయకులు ఎవరైనా కూడా ఈ 2002లో మ్యాపింగ్ కాని ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని ఈ రోజైనా తీసుకోండి. ఆ తీసుకున్న దాంట్లో మ్యాప్ కాని వాటిల్లో మన వాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫై చేసుకున్నాక వాళ్ళతో బిఎల్ఓని మాట్లాడించి వాళ్ళకి కావాల్సిన అన్ని పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాలి. అంటే వేరే ఎక్కడా ఓటు లేదు, వాళ్ళకి ఇక్కడే ఓటు ఉంది, ఇక్కడే కావాలి, మేము పని నిమిత్తం బయట ఉన్నామన్న విషయం బిఎల్ఓకి అర్థమైతే వాళ్ళ ఓటుని కూడా మనం సెక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2002 అన్నీ సెక్యూర్ అవుతాయో అప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీ అనేది మనం ఈజీగా ఓట్లన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు బిఎల్ఓనే చేసిస్తుంది. ఇప్పుడు 2000లో ఫాదర్కి కనుక చేసుకోగలిగితే ఫాదరు, మదరు, కొడుకు, కోడలు, మనవడు, పెద్దోడు అంటే 18 ఇయర్స్ దాటుంటే అవన్నీ ఒక ట్రీ లాగా మనకి వాళ్ళే ఇచ్చేస్తారు. సో మీకు ఫిలప్ చేయటం ఈజీ, అప్లోడ్ చేయటం ఈజీ అవుతుంది. అలా కాకుండా కొత్తగా ఎక్కడి నుంచో పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఓటు లేదు అంటే వాళ్ళవి కొంచెం కష్టమవుతాయి. దాన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ ఏ ఊర్లో అయితే ఉన్నారో అక్కడ అమ్మాయికి ఓటు ఉందా లేదా, లేకపోతే వాళ్ళ నాన్న అమ్మకి ఓటు ఉంటే దాని మీద మనం అక్కడే అమ్మాయిది ఫిలప్ చేయించి ఓటు సెక్యూర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడికి మార్చుకోవడానికి నెక్స్ట్ మంత్ 15th తర్వాత దానికి ఒక టైం ఇస్తారు. అప్పుడు మనం ఫామ్ 8 పెట్టుకొని అవి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కించలేదు కదా అని గమ్మునుంటే ఆ అమ్మాయి ఓటు ఇక్కడ లేకుండా పోతుంది, అక్కడ లేకుండా పోతుంది. కాబట్టి పెళ్ళై ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరివి కూడా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో అక్కడే ఈ ఫామ్స్ తీయించుకొని బిఎల్ఓతో అక్కడే సెక్యూర్ చేయించుకోమనండి. అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. రెండోది, ప్రతి ఓటర్కి 2 ఫామ్స్ ఇవ్వాలి. ఇది అలా ఇవ్వకుండా ఒక ఫామ్స్ బిఎల్ఓ ఇచ్చారు అంటే మీరు గట్టిగా నిలదీసి 2 ఫామ్స్ తీసుకోవాలి. ఎందుకంటే భారత ఎన్నికల సంఘం ఈ గణన ఫారం ప్రతి ఓటర్కి 2 ఇవ్వమన్నారు. ఒకటి ఫిలప్ చేసి ఈ విధంగా బిఎల్ఓకి ఇస్తాము, వాళ్ళు దీంట్లో ఉన్న డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు. ఇంకొక ఫాము మన దగ్గర పెట్టుకుంటాం. రేపు కనుక మనకు వచ్చే లిస్ట్లో మన పేరు అప్లోడ్ కాకపోతే ఈ 1 నెల మనం ఏవైతే అప్లోడ్ చేసిన వాటిల్లో ఏదైనా కారణం చేత అది అప్లోడ్ చేయకుండా పోతే ఈ కాపీ మనకు రిసీవ్డ్ కాపీ లెక్కన, రెండో ఫామ్ మన దగ్గర ఉండేది రిసీవ్డ్ కాపీ లెక్కన, అది పెట్టుకొని మన ఓటు సెక్యూర్ చేసే విధంగా న్యాయపరంగా కానీ లేదా మాట్లాడి కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే 2 ఫామ్స్లో ఇక్కడ బిఎల్ఓ సంతకం ఉండాలి. మీరు బిఎల్ఓకి ఇచ్చేదానికి ఇక్కడ బిఎల్ఓ సంతకం ఉండాలి. మీ దగ్గర పెట్టుకున్న ఫామ్లో కూడా బిఎల్ఓ సంతకం ఉంటే ఒక ఫామ్ మీరు బిఎల్ఓకి ఇచ్చినట్టు లెక్క.
ఇది రిసీవ్డ్ కాపీ కింద ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకి మోసం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఈ సర్ ప్రోగ్రాంలో ఏం చేశారు, ఎవరి మీద అయితే టార్గెట్ చేశారో వాళ్ళ ఓట్లని ఎక్కించకుండా మోసం చేస్తారు. మనం పోయి వాటి గురించి గొడవ చేయాలంటే ఈ ఫామ్ ఉండదు. ఫామ్ ఉంటే సంతకం ఉండదు. అది జిరాక్స్ చేసుకున్నారండి మాకు తెలీదు, మేము కరెక్ట్గా చేసామంటే నీకేం ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంతకం పెట్టాలి, 2 ఫామ్లు ఈక్వల్గా ఫిలప్ చేసుకోవాలి. ఒక ఫామ్ బిఎల్ఓకి ఇచ్చి అప్లోడ్ చేయించుకోవాలి, దగ్గరుండి అప్లోడ్ చేయించుకోవాలి. ఒక ఫాము మన దగ్గర భద్రపరచుకోవాలి. అప్పుడే మీకు ఓటు సెక్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా మిస్ అయినా మనం మళ్ళీ సెక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. 18 ఏళ్ళు నిండిన పిల్లలు ఎవరున్నా కూడా వాళ్ళవి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసి రాసి పెట్టుకొని అవి కూడా ఆ టైం ఇస్తారు మీకు. ఆ 18 ఇయర్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలో ఆ రోజు మీరు మీ దగ్గర మొత్తం డీటెయిల్స్, మీ ఊర్లో 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారో ఒక డైరీలో లాగా అన్ని డీటెయిల్స్ ఫోటో పిన్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఆ రోజు మీరు ఒకేసారి కూర్చొని అన్నీ ఒకే రోజులో అప్లోడ్ చేసేయచ్చు. అప్పుడు మళ్ళీ మీరు ఇంటింటికి పోయి అన్నీ ఎత్తుకోవాలంటే మళ్ళీ 5-10 రోజులు అయిపోతుంది, అది టైం వేస్ట్. ఆగస్టు 30 వరకు ఈ సంవత్సరం, ఇప్పుడు జూన్ ఉన్నాం 29, ఆగస్టు 30వ తేదీకి 18 ఏళ్ళు నిండినా వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఫైనల్ లిస్ట్లో మనకి ఓటర్ కిందకే వస్తారు. కాబట్టి ఈ రోజుకి 18 ఏళ్ళు కాదు, ఆగస్టు 30వ తేదీకి 18 ఏళ్ళు నిండినా వాళ్ళ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటే వాళ్ళవి కూడా మనం ఆ కొత్త ఓటర్స్గా అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా అప్లోడ్ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి 18 ఇయర్స్ నిండిన వాళ్ళవి డీటెయిల్స్ ఫొటోస్ తీసుకుంటే మనం ఎలక్షన్లో సగానికి పైగా గెలిచిపోయినట్టు. ఓకేనా? సో దానికనే ఇప్పుడు మీకు మీ ఊరికి వచ్చి ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నాం. పెద్దవాళ్ళంతా ఉన్నారు. మీరంతా 2002లో సర్ ప్రోగ్రాంలో మీ ఓట్లన్నీ కూడా సెక్యూర్ అయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీవి ఈజీ అప్లోడ్ చేసేది. మీవి కరెక్ట్గా కనుక మేము మ్యాపింగ్ చేసుకోగలిగితే మీ నాయకులు మీ భార్యవి, పిల్లలవి, కొడుకు, కోడలు, మనోళ్ళు అన్నీ చేసేది కొంచెం ఈజీ అయిపోతుంది. సో ఏ ఫామ్ దేనికి యూజ్ చేయాలి, ఏ విధంగా కొత్త ఓటర్ని పెట్టుకోవాలి, ఏ విధంగా ఓటు ట్రాన్స్ఫర్ చేసేదానికి ఫామ్ 8 ఎలా యూజ్ చేయాలి, అలాగే డెత్ ఏవైతే డెత్ ఉన్నాయో దాంట్లో ఆ పార్టీవి ఉంటే ఆపోజిట్ పార్టీవి వాటిని బిఎల్ఓతో చెప్పి వాటిని డిలీషన్ పెట్టించాలి. అలాగే ఇక్కడ పుత్తూరు మున్సిపాలిటీలో లేదా ఇక్కడ తిరుపతిలో అంటే చదువుకోవడానికి పిల్లల్ని తీసుకొని ఆడ కాపురం పెట్టి ఆడొక ఓటు, చాలామందికి అది ఫ్యాషన్ అయిపోయింది. సో అట్లా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు కనుక డబుల్ ఎంట్రీ, త్రిబుల్ ఎంట్రీలు ఎక్కడైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి మీ బిఎల్ఓతో చెప్పి వాటిని ఈ డెత్ ఓట్లని రిమూవ్ చేయగలిగితే మీకు రేపు ఖర్చు తగ్గుతుంది, గెలవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఓట్లు దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఎన్ని తగ్గించాలో చూసుకోవాలి. మన జెన్యూన్ ఓట్లు ఎన్ని అప్లోడ్ చేసుకొని కరెక్ట్గా యాక్సెప్ట్ చేసుకోవాలి అనే దాని మీద మన పార్టీ బలం పెరిగేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ బలం తగ్గేదానికి ఉంటుంది. మనం ఇక్కడ ఏమీ దొంగ పనులు చేయనవసరం, ఉన్నది ఉన్నట్టు చేస్తే చాలు. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాం. అంటే భార్య, భర్త, కొడుక, కోడల, అల్లుడా, ఇట్లా కూతురా, ఇది రాయాలి. ఇక్కడ వచ్చి బంధువు పేరు, భర్త ఉంటే భర్త పేరు రాస్తారు, లేదా తండ్రి ఉంటే తండ్రి పేరు, లేదంటే కొడుకు పేరు, కూతురు, అట్లా ఒక పేరు రాస్తే వాళ్ళ బంధుత్వమే రాయాలి. అప్పుడు బిఎల్ఓ కూడా కొంచెం పని తగ్గుతుంది. అదే వైఫ్ ఓటర్ కార్డు ఉండాలి. ఇవాళ పిల్లలు అయితే వాళ్ళది ఇప్పుడు ఉంటే వాళ్ళది ఉండాలి. అప్పుడు ఇంటికి పోయి వస్తా, ఆఫీస్కి పోయి వస్తానంటే అది అయ్యే పరిస్థితిలో మీరు ముందే వాళ్ళకి ఫోన్ చేయండి, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పలానా చోటుకి రండి, ఒకే చోట కూర్చోండి, అందరినీ పిలుచుకొని. ఊళ్ళో అందరూ పరిచయమే కదా, ఇలా కూర్చొని ఒక చెట్టు కింద నీట్గా రాసేసి బిఎల్ పంపించుకొని అప్లోడ్ చేసేయండి. లేకపోతే ఏమవుతుందంటే దీంట్లో చూడండి, బంధుత్వం అంటే కళ్యాణి రవి అని రాశారు, అది బంధుత్వం కాదు కదా. కళ్యాణి రవి అనేది ఇక్కడ బంధువు పేరు రాస్తాం, అరవ రవి అని, ఆయన కొడుక అల్లుడా అనేది రాయాలి, అంతేగాని ఈ పేరు రాయాలి. కాబట్టి 2 ఫామ్స్ రాయొద్దండి. ఒక ఫామ్ మీరు ఫిల్అప్ చేసి బిఎల్ఓ ఎక్కించి కరెక్ట్ అన్నాక 2వ ఫామ్ ఫిల్అప్ చేసుకోండి. ఎందుకంటే ఫామ్ పాడైతే మళ్ళీ ఇంకో ఫామ్ మీకు ఇవ్వరు, అది కూడా ఒకటి చూసుకోండి. కాబట్టి మళ్ళీ జిరాక్స్ చేసుకోవచ్చు అంటే ఆ జిరాక్స్లు అన్నీ పనికిరావు, వాళ్ళకి ఇక్కడ లెక్క ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా రిస్క్ తీసుకోవద్దండి.